నమస్తే. ఏగమ్మా ఏగు, సేమియా ఎర్రగా ఏగు. నిన్ను ఎలా టేస్ట్‌గా తయారు చేస్తానో చూడు. జీడిపప్పులు కూడా అందులో వేసేసేయండి. మరెందుకు వేరే వేపడం వేస్టు. గ్లాసుడు సేమియా అనుకోండి, 4 కానీ 3 కానీ ఒట్టి మిల్కే వేసుకోండి. మిల్క్ వేసుకున్న తర్వాత సేమియా అందరికీ వచ్చనుకోండి చేయడం. కానీ ఇలా చేసి చూడండి, సూపర్‌గా ఉంటుంది. అలాగే 3 యాలకుపళ్ళు పటా పటా కొట్టేసేసి గ్లాసులో ఇందులో ఉంచేసేయండి. జీడిపప్పులు సపరేట్ చేసేయండి, కిస్మిస్ సపరేట్ చేసేయండి. పాలు మరిగిన తర్వాత సేమియా వేసేసానండి. సేమియా చూడండి మంచి కలర్ కనిపిస్తుంది, ఇంకా మంచి కలర్ వస్తుంది, చూసేయండి. కలిపేసానండి. ఆ తర్వాత గ్లాసుడు షుగర్ అండి, గ్లాసుడు షుగరును జీడిపప్పులు అవన్నీ కలిపి ఒక దాంట్లో వేసేసాను. ఇది క్రీమ్ అండి, అంటే మీగడ తీస్తాం కదా, ఆ క్రీము తీసించాను. అయిపోయిన తర్వాత ఆ మీగడని యాడ్ చేయండి, కలపండి, తినండి. ఇంకా భలే ఉంటుంది, సూపర్ టేస్ట్ అండి. ఈమె సేమియా తెలియనట్టు చెప్తుంది అనుకోకండి.